అందరికీ నమస్తే. కాంగ్రెస్కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెన్నుపోటు పొడిచారు. లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ డిస్టర్బ్ చేసిండు. కాంగ్రెస్ను ఎందుకు డిస్టర్బ్ చేసిండు? కాంగ్రెస్కి వచ్చే ఓట్లు రాకుండా చేసిండు అసదుద్దీన్ ఓవైసీ. ఈ చర్చ బాగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. నిన్న పోలింగ్ సరళి పోలింగ్ బూతుల దగ్గర ఓట్లు వేసేసిన వాళ్ళతో మాట్లాడితే కూడా క్లియర్గా అర్థమవుతుంది. అది ఏంది, అసదుద్దీన్ చేసిన తప్పేంది, అసదుద్దీన్ కాంగ్రెస్ వెన్నుపోటు పొడచడం ఏంది, యాక్చువల్గా మద్దతు ఇవ్వమన్నారు కదా. ముస్లిమ్స్ అందరినీ కూడా ఒక హైదరాబాద్ పార్లమెంట్ తప్ప మిగతా ముస్లిమ్స్ అందరినీ కూడా కాంగ్రెస్కి ఓడేమన్నారు కదా, అక్కడ వెన్నుపోటు ఏముందని మీరు ఆలోచించవచ్చు. లేకపోతే అసదుద్దీన్ ఎందుకు కాంగ్రెస్కు వెన్నుపోటు పొడుస్తారు? ఇక్కడ కాంగ్రెస్కు ఆయన ఫ్రెండ్షిప్ ఉన్నాడు కదా, కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు కదా, వెన్నుపోటు ఎందుకు పొడుస్తా అనుకోవచ్చు. కానీ నిజంగానే వెన్నుపోటు పొడిచాడు. ఆయన ముస్లిమ్స్ కాంగ్రెస్కు ఓటేమని పిలిపించిన ఆ పిలుపే కాంగ్రెస్కు వెన్నుపోటు అయింది. ఆ పిలుపు కాంగ్రెస్కు గుదిబండ అయింది. మొన్నటిదాకా కాంగ్రెస్కు ఓటేద్దామనుకున్న చాలామంది అసదుద్దీన్ ఓవైసీ ఆ పిలిపించిన తర్వాత మైనారిటీస్ అంతా ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి అని పిలిపించిన తర్వాత మొన్నటిదాకా కాంగ్రెస్కు ఓటేద్దామన్న నాన్ ముస్లిమ్స్ వాళ్ళంతా వేరే ఆలోచన చేసిండ్రు. వేరే ఆలోచనలోకి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అర్బన్ ఒకలాగా ఉంటారు ముస్లిమ్స్, రూరల్ ముస్లిమ్స్ ఒకలాగా ఉంటారు. అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఇంటరా వీళ్ళింటరా, అసలు వీళ్ళు ఇని వాళ్ళినరా వాళ్ళింటరా వీళ్ళినరా కాదు. ఆయన ఇచ్చిన పిలిపే కాంగ్రెస్కు ఒక శాపంలాగా మారింది. ఇప్పుడు ఏమైందంటే అసెంబ్లీలో మనం చూసినాం, అసెంబ్లీలో రూరల్ ముస్లిమ్స్ అందరూ కూడా, అంటే పల్లెటూరులో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఇంకా హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు అసెంబ్లీ ఎలక్షన్స్లో. అంటే అక్కడ ముస్లిమ్స్ వేరే ఆలోచన ఉంటుంది, ఇక్కడ ఉండే ముస్లిమ్స్ ఆలోచన వేరే ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈడ మొత్తం ముస్లిమ్స్కి వేయాలి అనేసరికి ఇప్పుడు అక్కడ ఊర్లలో ఉండే ముస్లిమ్స్ అసెంబ్లీలో కాంగ్రెస్కి వేసింది కాబట్టి అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే బీజేపీ గెలవకుండా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం కాంగ్రెస్కి వేసిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకతనో లేకపోతే కాంగ్రెస్ మొన్న 5 నెలల ప్రభుత్వం మీద ఉన్న కొంత చర్చలో కొంత అమలు చేయలేదన్న స్కీమ్స్ అమలు చేయలేదన్న అసంతృప్తితో ఏదో ఒకటి కొంత ఉంటుంది కదా. అప్పుడంతా ఉండదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు గంపగుత్తగా మతాలకు అతీతంగా, నేను కులాలు కాదు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేసిండ్రు. కానీ మైనారిటీస్ అందరూ కాంగ్రెస్ వైపు వెళ్ళాలనేసరికి అదర్ దెన్ ముస్లిమ్స్ కాకుండా మిగతా వాళ్ళు, హిందువులు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ నుంచి కొంత స్కిప్ అయిపోయినారు. కొంత కాదు, చాలా భాగం స్కిప్ అయిపోయినారు. కాంగ్రెస్కి పడాల్సిన ఓటు పడకుండా పోయింది. ఆ ఓటంతా ఎడిపోయిందంటే బీజేపీకి మెజార్టీ పోయింది, కొంత బీఆర్ఎస్కి పోయింది, అక్కడక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి టర్న్ అయింది ఓట్ బ్యాంకు, అక్కడక్కడ బీఆర్ఎస్ నుంచి కొంత కాంగ్రెస్కు టర్న్ అయింది. కాంగ్రెస్కు అసెంబ్లీలో ఓట్లు వేసిన వాళ్ళు బీజేపీకి కొంతమంది వేసిండ్రు, కొంతమంది బీఆర్ఎస్కి ఓట్లు వేసిండ్రు. అసలు ఎక్కడ ఇది నా ఓటు మీ ఓటు, దీనికి ఫ్యాక్టర్ ఏం లేదు, పలానా ఫ్యాక్టర్ అంటూ ఏమీ లేదు. జస్ట్ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన పిలుపుతోన ఫ్యాక్టరీ లేకుండా పోయింది తెలంగాణలో. వీళ్ళు పలానా సామాజిక వర్గం అభ్యర్థి పలానా సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్లు వినగే పడతాయి, ఏం లేదు. పలానా ముదిరాజు బిడ్డ ముదిరాజు ఓట్లు బాగున్నాయి, ఇవన్నీ వన్ సైడ్ పడతాయి, ఏం లేదు. యాదవ బిడ్డ యాదవ సామాజిక వర్గం పడ్డాయి, ఏమీ లేదు. రెడ్డి ఓట్లు అని వన్ సైడ్ పడ్డాయి, ఏమీ లేదు. అసలు ఫ్యాక్టరే లేదు. ముస్లిమ్స్ ఎప్పుడైతే కాంగ్రెస్కు ఓటేయమని అసదుద్దీన్ పిలిపించిండో అక్కడ మొత్తం డిఫరెంట్ అయిపోయింది. అక్కడ నుంచి పోలింగ్ అంతా డిఫరెంట్ అయిపోయింది. నాన్ ముస్లిమ్స్ అందరూ కూడా డిఫరెంట్గా ఆలోచన మొదలుపెట్టిండ్రు. ఇంకా కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇవ్వాలని కొంతమంది, ఇంకా వీళ్ళకి ముస్లిమ్స్ అంతా వన్ సైడ్ వేస్తారు కదా అని కొంతమంది అటు ఇటు పోవడం, ఇదంతా కూడా జరిగింది. అదే ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ పిలిపించిండు అనేది ఒక కీలక అంశం. ఎందుకు పిలిపించిందంటే ఆయన హైదరాబాద్లో పోటీ చేస్తున్నారు ఎంపీ, రైట్. కాంగ్రెస్ కూడా ఒక వీకెస్ట్ క్యాండిడేట్ ఒక ఆయన పెట్టింది, ఒక అభ్యర్థిని పెట్టింది, కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని పెట్టింది. ఇంకా బీజేపీ మాధవీలతం పెట్టిండ్రు, శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పెట్టిండ్రు, వీళ్ళు హిందువులు వాళ్ళు ముస్లిమ్స్ పెట్టిండ్రు. అక్కడ ఏమైనా ముస్లిం ఓటు చీలిపోతుందేమో, అసదుద్దీన్ పడాల్సిన ఓటు ఎంఐఎం వ్యతిరేక ముస్లిం ఓటు, ముస్లిమ్స్ అంతా వన్ సైడ్ ఏమి ఉండరు, చదువుకున్న ముస్లిమ్స్ చాలా ఆలోచిస్తారు, వాళ్ళ ఓట్లు ఏమైనా నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ నుంచి ఉన్న ముస్లిం అభ్యర్థికి పోతుందేమన్న ఒక భయం అసదుద్దీన్ పట్టుకున్నది. దాంతోన ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు పోకుండా ఓల్డ్ సీట్లో మాత్రం పోవద్దంట, బయట మాత్రం పోవాలంట. ఆయన లాజిక్ ఎట్ట వరకు అవుతుంది? హైదరాబాద్ పార్లమెంట్లో ఆ ముస్లింలో ఎంఐఎం వ్యతిరేక ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు పోకుండా తనతో వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ ఆ పిలిపించిండు, ఆ కామెంట్ చేసిండు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి. అదే పెద్ద కాంగ్రెస్కు తీవ్ర నష్టం కలిగించే అంశంగా మారింది. నిజానికి ప్రభుత్వం వచ్చి 5 నెలలు 6 నెలలు అయింది. 5-6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలపడాలి, కానీ ఎందుకో వీక్ అయింది. ఎందుకు వీక్ అయిందో తెలియదు. అంతకుముందు కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఈసారి కాంగ్రెస్ ఓటు వేయము అన్నారు, కాంగ్రెస్ ఓటు వేయలేదు. ఆ ఓటు బ్యాంకు అటు ఇటు షిఫ్ట్ అయిపోయింది. అసలు ఏ పార్టీకి ఏ ఓటు బ్యాంకు లేదంట తయారైపోయింది.
చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ మాటలు అయితే వెనుపోట్లాగానే కనిపిస్తున్నాయి కాంగ్రెస్కి. నెక్స్ట్ రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది అసలు ఏ ఓట్లు ఎవరికి పడ్డాయి, అసదుద్దీన్ ఓవైసీ ఇంపాక్ట్ ఇంకా ఎంత బాగా పడ్డది, ఆ నాన్ ముస్లిం ఓట్లు హిందువుల ఓట్లు ఎడిపోయినాయి, మొత్తం బీజేపీ వైపు పోయినాయా, బీఆర్ఎస్ వైపు కూడా డైవర్ట్ అయినాయి కొన్ని, అవేం అదెంత ప్రభావం చూపిస్తుంది, అదంతా కూడా మనకు రిజల్ట్ తర్వాత బయటపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.